మహిళల్లో గర్భాశయ కోశ క్యాన్సర్ నిరోధానికి ఇప్పటి నుంచే బాలికల్లో టీకాలు వేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 14 నుంచి 15 ఏళ్లలోపు వయసు గల బాలబాలికలకు ఈ టీకాలు వేస్తున్నారు. కాకినాడలో కొండయ్యపాలెం అర్బన్ హెల్త్ సెంటర్లో టీకాలు వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్ ఆధ్వర్యంలో బాలికలకు టీకాలు వేశారు. అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడారు. ఇది కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు అన్నీ కూడా ప్రతిదీ ఆన్లైన్ అయిపోతుంది. చేసే టెస్ట్ కానీ వాళ్ళకి చేసే కానీ మనమే వ్యాక్సిన్ సప్లై చేసాము. అక్కడ కూడా ఈరోజు ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని మన చీఫ్ గెస్ట్ అయిన మన ఈరోజు మనం ఇక్కడ స్త్రీలలో వచ్చే గర్భాశయ ముఖ క్యాన్సర్గా నివారించడానికి వ్యాక్సిన్ ఇది సింగిల్ డోస్ అండి. ఒకటే వైల్ ఇది చక్కగా 0.5 ml ఉంటుందండి. దీని మీద ఓకే రైట్ 0.5 ml ఉంటుంది. ఇది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్. ఓకే ఓకే టెంపరేచర్ సెన్సిటివ్ మన బాడీ టెంపరేచర్ మా దగ్గరికే కాదు, ప్రజాపతి అంత దగ్గర కూడా గర్భసంచి ఈరోజు తీసేస్తారంటారండి, ఇది క్యాన్సర్ అంటారండి అని చెప్పి ఆపరేషన్ చేసుకున్నాను చెప్పి చాలా మంది వచ్చి చెప్తుంటారు. కానీ ఒకరిద్దరంటే అనుకుంటాం, చాలా మంది వస్తుంది. కానీ ఇది ఏంటి నిర్మూలించలేకపోతున్నాం అని మాకు బాగా అనుకుంటూ ఉంటాం. అందరితో మాట్లాడుతున్నాం, డాక్టర్తో మాట్లాడుతున్నాం, చెప్తుంటాం. కానీ ఈ రోజున ఆ వ్యాధి నిర్మూలించడానికి ఈరోజు వ్యాక్సిన్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ రోజున మనకి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో 14 సంవత్సరాలు నిండిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా 15 నుంచి 20 సంవత్సరాల దాంట్లో కూడా ఇవ్వాల్సి ఉంటారు. మరి ఈ రోజు నేనేమంటానంటే, ఇక్కడున్న ప్రజాప్రతినిధి కానీ మనమందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఇంట్లో చెప్పాలి. మనందరూ కూడా ప్రతి ఇంట్లో ఈరోజు ఈ వ్యాక్సిన్ వచ్చింది, ప్రతి పిల్లలకి వేయించాలి. మనం 14 సంవత్సరాలు నిండిన ప్రతి వారికి ఆడపిల్లలకి వేయించాలని చెప్పి మనం పెద్ద ఎత్తున ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉందని సందర్భంగా ఈ రోజున ఈ వ్యాక్సిన్ ఏదైతే ఈరోజు మనకి ప్రారంభిస్తున్నామో, ఏమంటారంటే మనకి ఎలాగా డిఎంఎస్ వారు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, కింద స్థాయిలో అంగన్వాడీ వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే అందరిని ఇన్వాల్వ్ చేయాలి. మనం ఆశా వర్కర్లు ఒకరిలే కాదు, డాక్టర్లే కాదు, కింద ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు కూడా ఈ విషయాన్ని తెలిసేలాగే కింద స్థాయి బాధ్యత ప్రధానమంత్రిగా మన అందరి పైన ఉందని సందర్భంగా ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి మనం వాళ్ళకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత మనందరూ తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ వారి యొక్క నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమానికి ఇప్పుడు మన పెద్దలు శాసనసభ్యులు వెంకటేశ్వర గారి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు. ఈ కార్యక్రమం గల
మంచి కార్యక్రమం. అధికారులందరూ కూడా ఎక్కువగా ప్రజల్లో అవగాహన కల్పించి ఎవరైతే 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆడపిల్లలు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి పిహెచ్సిల ద్వారా మంచి అవగాహన మనకి అధికారులు అన్ని ప్రాంతాల్లో పిహెచ్సిలు ఉన్నాయి, మంచి వైద్య చేసేటటువంటి సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఆశా వర్కర్లు ఉన్నారు, అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ప్రచారం ఎక్కువ కల్పించి ప్రతి 14 సంవత్సరాల అమ్మాయికి ఇంజక్షన్ చేయడం వల్ల ఎంత భద్రత ఉందనేటువంటి విషయం ముందు మన అధికారులు తెలియజేస్తారు, తర్వాత మన ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా వాళ్ళ లైఫ్లో ఈ హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది రాకపోవడం వల్ల వారు గర్భాశయ క్యాన్సర్ నుంచి అంటే సర్వైకల్ క్యాన్సర్ ఆ గర్భాశయం సర్వైకల్ క్యాన్సర్ ఆటోమేటిక్గా సర్వైక్స్ నుంచి స్టార్ట్ అయ్యి అది గర్భాశయంలో కూడా రావుతుంది. సో ఏదైనా కానీ ఈ సర్వైకల్ గర్భాశయ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మనము ఈ డోస్ ఇస్తాం అన్నమాట. సో ఇది ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన మన ఎమ్మెల్యే సార్ అందరికీ నా నమస్కారము. అలానే పిల్లలందరికీ కూడా నా శుభాభినందనలు. ఇది మన జిల్లాలోకి వచ్చేటప్పటికి దాదాపు టోటల్ పాపులేషన్లో 1% చిల్డ్రన్స్ ఉంటారు ఈ ఏజ్ గ్రూప్ కూడా. సో అంటే మనకి 22 లక్షల పాపులేషన్ ఉంటుంది, 22-24 దాదాపు మనకి ఎలిజిబుల్ చిల్డ్రన్స్ 20,000 దాకా వచ్చారు. సో ఒక్కొక్క పిహెచ్లో 200 నుంచి 300 మంది ఉంటారు. ఈ నెల రోజుల పాటు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేస్తారు. అలానే మనకి ఏరియా హాస్పిటల్స్లో టీచింగ్ హాస్పిటల్లో కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తాం.